రక్తపు కూడి ఏమిటండి? ఆ రక్తం తినడం ఏమిటి? అది ఏం పదార్థం తింటున్నావు తెలియదా నీకు? ఇంగిత జ్ఞానం లేదా? మినిమం కామన్ సెన్స్ లేదా? గొప్ప 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 విషయాలు అంటావే, కడుపులో పెడుతున్నావు, ఏం పెడుతున్నావు తెలియదా నీకు? ఆ ప్రాణి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదా? ఆ పదార్థం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదా? దాని పీక కోస్తే వస్తుందా నీకు తెలియదా? నీకు బిడ్డలు లేరా? నీ బిడ్డ పీక కోస్తే నువ్వు ఊరుకుంటావా? ఇది ఎప్పుడు అర్థమవుతుంది మనకి? తెల్లారు లేస్తే హిందూ అంటాము, ముస్లిం అంటాము, క్రిస్టియన్ అంటాము, ఏదేదేదో అంటాము. కానీ కనీసమైన విషయం, ఒక ప్రాణము తీయకూడదన్న కనీస విషయము తెలియకపోతే మనిషి అధమాతమా జాతి అని చెప్పారు. అధమాతమా జాతి. పక్షి జాతి బట్టి పరగ హింసలు పెట్టి కుక్షి నిండ కూరుటకును వండి తినేవాడు వసుధ చండాలుడు విశ్వదాభిరామ వీరే. పర శరీరమును స్వశరీరముగా తలచువాడు హింస సలుపబోడు, హింస సలుపనెట్టి విజ్ఞుడే బ్రహ్మ. కాళికాంబ హంస కాళికాంబ. ఆ అన్నం కంచంలో ఎందుకురా మాంసం నీకు? అది అన్నం కంచమా? అది చెప్పండి, అశుద్ధ కంచమా అన్నం కంచమా? మాంసం అంటే అశుద్ధంరా. ఇది అర్థం చేసుకోవాలి మనము. ఇది లేనప్పుడు ఏమీ లేనట్టే. దయచేసి అందరం దీన్ని అర్థం చేసుకుని తక్షణమే, ఈ క్షణమే, ఇప్పుడు ఈ మాస్టర్ నాన్ వెజ్ తింటున్నారు అనుకోండి, ఇప్పుడు ఈ క్షణమే డెసిషన్ తీసుకోవాలి. మన ఎక్స్ మేయర్ గారు మాంసం తిన, ఈ క్షణమే మాంసం వదిలిపెట్టేస్తాను నేను అని నిర్ణయం తీసుకోవాలి మనం. ఇదే పేర్లుండో కాదు, ప్రతి మాంసం ముక్కకి సమాధానం చెప్పాలి. ఇంకొక రోజు తిన్నాం అనుకో, ఇంకొక 4 ముక్కలు తింటావు, ఆ ముక్కకు సమాధానం చెప్పాలి కదా, ఒక రోజు వస్తుంది కదా. కాబట్టి తక్షణమే మంచి మనిషికి ఒక మాట, మంచి గొడ్డుకొక దెబ్బ. మాటతో వినాలి. వినలేదనుకోండి ఏమవుతుంది? దెబ్బ తగులుతుంది. ఎలాంటి దెబ్బ తగులుతుంది? యాక్సిడెంట్ అవుతుంది, లేదా చెట్టు అంత కొడుకు చస్తాడు, జీవితాంతం ఏడవలసి వస్తుంది వాడిని తలుచుకుంటూ. దెబ్బ తింటావు, లేదా క్యాన్సర్ వస్తుంది, షుగర్ వస్తుంది, కిడ్నీలు పోతాయి, 2 దెబ్బ తగులుతుంది. కాబట్టి ఆ మాటతో వినాలి. వేమని చెప్పాడు కదా, ఓహో వండి తినేడు వాడు వసుధ చండాలుడా, ఎస్ ఈ రోజు నుంచే నేను మాంసం వదిలిపెట్టేస్తాను.